నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ పవన్ బెస్వాడ. ప్రపంచంలోని కొన్ని మిస్టరీలు శతాబ్దాలుగా మనల్ని ఆశ్చర్యపరుస్తూనే ఉంటాయి. వాటిలో ఓక్ ఐలాండ్ ట్రెజర్ కూడా ఒకటి. కెనడాలోని నోవా స్కోషియా ప్రాంతంలో ఉన్న ఓక్ దీవి చుట్టూ నిధులు ఉన్నాయట. దాదాపు 200 సంవత్సరాలుగా అనేక మంది ఈ నిధిని వెతికినా ఎవరికీ దొరకలేదు. అసలు అక్కడ ఏముంది? నిజంగానే నిధులున్నాయా, లేక ఇది కేవలం ఒక మిత్ మాత్రమేనా అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఓక్ దీవి అమెరికా పక్కన సముద్రంలో ఉంటుంది. పూర్వం సముద్రపు దొంగలు నౌకల్లోకి అక్రమంగా ప్రవేశించి వాటిలో ప్రయాణించే వర్తకుల నుంచి భారీగా డబ్బులు, నగల వంటివి లాక్కునేవారు. అలా తాము కొల్లగొట్టిన నిధులను పూర్తిగా సముద్రంలో ఉన్న ఓక్ దీవికి తీసుకెళ్లి దాచేవారట. ఇలా కొన్నేళ్లుగా చేశారని చెప్తుంటారు. అందువల్ల ఆ నిధి ఓ కొండలా భారీగా ఉంటుందనే నమ్మకం ఉంది. డబ్బు, నగలు మాత్రమే కాదు, అత్యంత విలువైన కళాఖండాల్ని కూడా సముద్ర దొంగలు అక్కడ దాచారని అంటుంటారు. అలా ఆ దీవి ప్రత్యేకంగా నిలిచింది. ఓక్ దీవిలో భారీగా నిధులున్నాయి అనేందుకు ఖచ్చితమైన ఆధారాలే లేవు. 1701లో కెప్టెన్ కిట్తో నౌకలో ప్రయాణించిన ఓ నావికుడు ఆ దీవిలో 20 కోట్ల విలువైన నిధులను దాచినట్లు చెప్పి చనిపోయాడు. దాంతో అతనే కాక ఇంకా చాలా మంది అక్కడ నిధులు దాచారని ప్రజలు చెప్పుకోవడం ద్వారా ఇలాంటి ప్రచారం జరుగుతోంది. అయితే అక్కడ ఎన్నాళ్ళు తవ్వకాలు జరిపిన వారికి లభించిన అరుదైన విచిత్రమైన వస్తువుల ఆధారంగా అక్కడే సముద్రపు దొంగల నిధులు ఉండొచ్చనే నమ్మకం బలపడింది. దానికి తోడు 1799లో డానియల్ మెక్గినిస్ అనే వ్యక్తి తన స్నేహితులతో కలిసి ఈ దీవికి వెళ్ళినప్పుడు ఒక ప్రాంతంలో విచిత్రంగా కనిపించింది. మిగతా ప్రాంతాల కంటే ఒక ప్రాంతంలో భూమి కొంచెం కిందకు కుంగినట్లు అనిపించింది. దీంతో మెక్గినిస్ తన మిత్రులతో కలిసి తవ్వకాలు ప్రారంభించాడు. కేవలం 15 అడుగుల లోతులోనే వారికి కొన్ని బంగారు నాణేలతో పాటు వింతైన ఓక్ చెక్కలు కూడా కనిపించాయి. చెక్కల లోపల ఏదైనా ఉండొచ్చని మరింత లోతుకు తవ్వటం ప్రారంభించారు. అలా 30 అడుగులు తవ్వినా ఏమీ దొరకపోవడంతో ఆ గొయ్యిని అలాగే వదిలేశారు. మెక్గినిస్కు బంగారు నాణేలు దొరికాయని తెలియడంతో ఆ దీవిలో ఖచ్చితంగా నిధి ఉందని ప్రచారం జరిగింది. దీంతో 1802లో ఆన్స్లో కంపెనీ రంగంలోకి దిగింది. అంతకుముందు తవ్వి వదిలేసిన గొయ్యిని ఆ కంపెనీ ఏకంగా 86 అడుగుల దాకా తవ్వించింది. వారికి బొగ్గు, కొబ్బరి పీచుతో పాటు ఒక విచిత్రమైన రాయి కూడా కనిపించింది. ఆ రాయి మీద తెలియని భాషలో కొన్ని సంకేతాలున్నాయి. ఆ భాషను డీకోడ్ చేసిన ఆన్స్టో కంపెనీ బృందం విచిత్ర భాషలో ఈ భూమి లోతులో 2 మిలియన్ పౌండ్ల విలువ చేసే ఖజానా నిధి దాచి ఉంచింది అని కనుగొన్నారు. దీంతో ఈ విచిత్ర రాయిని ఆధారంగా చేసుకుని మరింత లోతుకు తవ్వకాలు జరిపారు. వారు ఇంకొంత లోతుకు వెళ్ళగానే భారీగా నీరు ఉప్పొంగి తవ్విన ప్రదేశాన్ని నింపేసింది. అనేక ప్రయత్నాలు చేసినా నీటిని తక్కువ చేయడం ఎవరికీ సాధ్యపడలేదు. దీంతో చేతులెత్తేశారు. ఈ కథ వింటూనే శతాబ్దాలుగా అనేక పరిశోధకులు, వ్యాపారవేత్తలు, సాహసికులు ఈ దివిలో నిధుల కోసం ప్రయత్నించారు. 1861లో మరో బృందం తవ్వకాలు చేస్తూ ఉండగా కింద ఓహియో పొదల వంటి పదార్థాలు కనుగొన్నారు. కానీ వారు లోతుగా వెళ్ళగానే మళ్ళీ నీరు లీకై తవ్వకాలు నిలిచిపోయాయి. ఇక 1965లో రాబర్ట్ రెస్టాల్ అనే వ్యక్తి తన కుటుంబంతో కలిసి ఈ మిస్టరీని ఛేదించేందుకు వెళ్ళాడు. కానీ విచిత్రంగా అతని కుటుంబం అకస్మాత్తుగా మరణించింది. కారణం గాలిలో విషవాయువు లీక్ కావడమేనని చాలా మంది నమ్ముతారు. ఈ సంఘటన తర్వాత ఓక్ దీవిని శాపగ్రస్త ప్రదేశమని భావించారు. 1971లో ట్రిటన్ అలయన్స్ అనే సంస్థ ఆధునిక పద్ధతుల్లో తవ్వకాలు చేసింది. వారు ఒక బోర్హోల్ తవ్వి దీన్ని 10/X అని నామకరణం చేశారు. ఈ గొట్టంలో వారు కెమెరాలను దిగువకు పంపగా అక్కడ ఒక రహస్య గది కనిపించిందని, అందులో కొన్ని ఆకృతులు ఉన్నాయని భావించారు. కానీ అందులో ఖచ్చితంగా ఏముందో నిర్ధారించలేకపోయారు. 2014లో రిక్ మార్టిలాగినా అనే 2 బ్రదర్స్ ఈ ప్రాజెక్ట్ను చేపట్టారు. హిస్టరీ ఛానల్లో ద కర్స్ ఆఫ్ ఓక్ ఐస్లాండ్ అనే డాక్యుమెంటరీని షోను ప్రారంభించి తమ తవ్వకాలను ప్రారంభించారు. రిక్ మార్టిలో అనేక ఆధారాలను కనుగొన్నారు. కానీ వాటిలో కొన్ని 17వ శతాబ్దానికి చెందినవని తేలింది. మొత్తానికి రిక్ మార్టిలకు నిధికి సంబంధించి ఎలాంటి ఆధారాలు దొరకలేదు. ఇక ఇప్పటికే అనేక మంది ఈ మిస్టరీని ఛేదించడానికి ప్రయత్నించినప్పటికీ అసలు ఓక్ దీవిలో నిజంగా నిధులు ఉన్నాయా అనే ప్రశ్నకు ఇంకా సమాధానమే దొరకలేదు. కొంతమంది శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం ఈ ద్వీపం గుండా సహజంగా ఏర్పడిన గుహలు, నీటి మార్గాలు ఉండవచ్చు. అందువలనే తవ్వినప్పుడు నీరు బయటకు వస్తుందని వారు చెప్తున్నారు.
ఇక ఓక్ దీవి మిస్టరీ శతాబ్దాలుగా అనేక మందిని ఆకర్షిస్తూ ఇంకా పూర్తిగా పరిష్కారం కాకుండా ఉంది. ఇక భవిష్యత్తులో అయినా ఈ మిస్టరీకి పరిష్కారం దొరికే అవకాశం ఉందా లేదా, ఇది కేవలం ఊహాగానాల కోసమే కొనసాగుతుందా? కాలమే దీనికి సమాధానం చెప్పాలి. మరి ఓక్ దీవి నిధులపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మనం టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.